స్తలాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దావీదు రాసిన 20వ సంకీర్తన మొదటి వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యుద్ధములో విజయము కొరకు దావీదు దేవుని యందు విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుని నమ్ముకొని అపజయాల పాలైన వారు ఎవరు ఈ సృష్టిలో లేరు. దేవుడు తన బిడ్డలకు విజయములనే ప్రసాదిస్తాడు, అపజయములను రానియడు. గనుక నీవు దేవుని శక్తి యందు మాత్రమే నమ్మిక ఉంచితే తప్పక దేవుడు నీకు ప్రతి పరిస్థితిలో కూడా విజయాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే మొదటిగా నీవు ఆపత్కాలమందు దేవుణ్ణి నీవు వెదకాలి. రెండవది, ఆపత్కాలమందు దేవుణ్ణి నీవు వెంబడించాలి. మూడవది, ఆపత్కాలమందు దేవుణ్ణి నీవు వేడుకోవాలి. నువ్వు ఆపత్కాలములో ఉన్నప్పుడు మనుష్యుల వైపు చూడక, రాజుల వైపు చూడక, నీ ధనము వైపు చూడక, నీ యొక్క ఆస్తి వైపు చూడక, నీ యొక్క జ్ఞానము వైపు చూడక, ఆపత్కాలములో ఆదుకొనగలిగిన, నీకు ఉత్తరం ఇవ్వగలిగిన, నీకు సహాయము చేయగలిగిన దేవుణ్ణి నీవు వెతికినట్లయితే, ఆ దేవుణ్ణి నీవు వెంబడించినట్లయితే, ఆ దేవుణ్ణి నీవు వేడుకున్నట్లయితే తప్పక దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా నీకు దేవుడు ఉత్తరమిస్తానని, నీకు సహాయము చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. కనుక నీకు సహాయము చేయగల, నీకు ఉత్తరం ఇవ్వగల దేవుణ్ణి మాత్రమే నీవు నమ్మినట్లయితే, ఆయన వైపు నీవు చూసినట్లయితే దేవుడు నీకు నీ ఆపత్కాల సమయంలో ఉత్తరమిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఆయా ఉదయ కాలమున తండ్రి, ఆపత్కాలములలో తండ్రి నీవు నాకు ఉత్తరం ఇస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందులకు నీకు స్తోత్రములు ప్రభువా. అయా నీ వైపు చూసేవారముగా, నిన్ను వెదికే వారముగా తండ్రి, అయా నిన్ను వేడుకునే వారముగా మేము ఉండడానికి సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఈ దినమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.